వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి డిసెంబర్ 4, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. అత్యధిక ఓట్లతో అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్కు భారతదేశం తిరిగి ఎన్నికైంది గురించి వివరాలు తెలపండి. సందర్భం 2024-25 ద్వివార్షికానికి అత్యధిక ఓట్లతో అంతర్జాతీయ సముద్రయాన సంస్థ ఐఎంఓ కౌన్సిల్కు భారతదేశం తిరిగి ఎన్నికైంది. ఇది ప్రపంచ సముద్ర కార్యకలాపాలలో దాని ముఖ్యమైన పాత్రను ప్రదర్శిస్తుంది. వివరాలు 2024-25 ద్వివార్షికానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక ఓట్లతో అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ కౌన్సిల్కు భారతదేశం తిరిగి ఎన్నికైంది. ఇది ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ లతో పాటుగా అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో అత్యధిక ఆసక్తి ఉన్న 10 రాష్ట్రాలలో భారతదేశం యొక్క స్థానాన్ని పునరుద్ఘాటిస్తుంది. ఈ విజయం అంతర్జాతీయ సముద్ర ప్రాంతంలో భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మరియు ప్రపంచ సముద్ర కార్యకలాపాలకు చురుకైన సహకారం అందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క అధ్యయనం వైకల్యాన్ని చేర్చడం ద్వారా ప్రపంచంలో 3-7% వృద్ధిని అంచనా వేసింది. ఇది ప్రపంచ సముద్ర వ్యవహారాలలో దాని నిరంతర ఉనికిని చూసినట్లుగా భారతదేశం యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది. కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి భారతదేశం ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో ఈ వార్త అంతర్జాతీయ వేదికపై సముద్ర మరియు ఆహార భద్రతా ప్రమాణాలకు ద్వంద్వ నిబద్ధతను సూచిస్తుంది. ఐఎంఓ కౌన్సిల్ యొక్క కార్యనిర్వాహక పాత్ర సముద్ర భద్రత మరియు కాలుష్య నివారణపై ప్రభుత్వాలకు సిఫార్సులు చేయడం మినహా సంస్థ యొక్క పని మరియు విధులను పర్యవేక్షించడం కోసం ఐఎంఓ కౌన్సిల్ యొక్క బాధ్యత. ప్రపంచ సముద్ర నియంత్రణలో భారతదేశం యొక్క పాత్రకు ప్రాముఖ్యతను జోడిస్తుంది. ఎంఐవి 2030 మరియు అమృత్ కాల్ విజన్ 2047 వంటి కార్యక్రమాలతో సహా భారతదేశ సమగ్ర సముద్ర దర్శనం ప్రపంచ సముద్ర ఉనికిని బలోపేతం చేయడానికి మరియు అంతర్జాతీయ సహకార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి దాని నిబద్ధతను హైలైట్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా భారతదేశం గురించి వివరాలు తెలపండి. సందర్భం ఇటీవల కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ మొహాలీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఎన్ఎస్టీ ప్రారంభ సందర్శనలో భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడంలో నానో సైన్స్ మరియు బయోఎకానమీ యొక్క కీలక పాత్రను నొక్కిచెప్పారు. వివరాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఎన్ఎస్టీ భారతదేశంలో మొట్టమొదటి నానో సైన్స్ ఇన్స్టిట్యూట్. ఇది సామాజిక మరియు జాతీయ ప్రయోజనం కోసం నానో సైన్స్లో పరిశోధన మరియు ఉత్పత్తులు మరియు సేవలను రూపొందించడానికి పని చేయడానికి సిద్ధంగా ఉంది. నానో సైన్స్ పరిశోధనలో ముఖ్యంగా అగ్రికల్చరల్ నానోటెక్నాలజీ, నానోమెడిసిన్ మరియు క్వాంటమ్ మెటీరియల్స్ వంటి రంగాలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది నానో మిషన్ కింద 2014లో స్థాపించబడిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ. సామాజిక ప్రయోజనం కోసం నానో సైన్స్లో జ్ఞానాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. ఈ సంస్థ నానోసైన్స్ మరియు టెక్నాలజీలో విద్యావంతులైన యువకులను కూడా సృష్టిస్తుంది. బయో ఎకానమీతో పాటు నానో సైన్స్ శక్తి, పర్యావరణం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ మొదలైన రంగంలో స్థానిక మరియు ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. నానో సైన్స్ మరియు బయోఎకానమీ అనేవి భారత ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడే అవకాశం ఉన్న 2 రంగాలు. దేశం కోసం నానో సైన్స్ జ్ఞానం అనే నినాదం. క్వశ్చన్ నెంబర్ 3. CP8 వాతావరణ చర్చలు మీథేన్ ఉద్గారాల గురించి వివరాలు తెలపండి.
మీథేన్ ఒక కర్బన సమ్మేళనం మరియు ఒక కార్బన్ అణువు మరియు 4 హైడ్రోజన్ పరమాణువులు C4 కార్బన్ డయాక్సైడ్తో పోలిస్తే దాని అధిక గ్లోబల్ వార్మింగ్ సంభావ్యత GWP కారణంగా ఒక శక్తివంతమైన వాతావరణ కాలుష్య కారకంగా దృష్టిని ఆకర్షిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొనసాగుతున్న COP8 వాతావరణ చర్చలు మీథేన్ ఉద్గారాలను పరిష్కరించే పరిష్కారాలకు $450 మిలియన్లను వెచ్చించడంతో సహా సెక్వోయా క్లైమేట్ ఫౌండేషన్ మరియు బెజోస్ ఎర్త్ ఫండ్తో సహా దాతృత్వ సంస్థలు కనిపించాయి. మీథేన్ ఒక శతాబ్దానికి పైగా 28ని కలిగి ఉంది. కార్బన్ డయాక్సైడ్ కంటే వాతావరణంలో వేడిని బంధించడంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అధిక GWP ఉన్నప్పటికీ మీథేన్ కొన్ని సంవత్సరాలలో వాతావరణంలో విచ్ఛిన్నమవుతుంది కాబట్టి ఇది స్వల్పకాలిక వాతావరణ కాలుష్య కారకంగా పరిగణించబడుతుంది. మీథేన్ యొక్క ప్రధాన వనరులు పశువుల పెంపకం, పల్లపు ప్రదేశాలు, మురుగునీటి శుద్ధి సౌకర్యాలు, వరి సాగు మరియు కొన్ని పారిశ్రామిక ప్రక్రియలు. క్వశ్చన్ నెంబర్ 4. మహిళలపై నేరం గురించి వివరాలు తెలపండి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB వార్షిక నివేదిక ప్రకారం భారతదేశంలో మహిళలకు అత్యంత అసురక్షితమైన మెట్రోపాలిటన్ నగరంగా ఢిల్లీ నివేదించబడింది. ప్రతిరోజు సగటున 3 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2022 ప్రకారం ఢిల్లీలో మహిళలపై 14,158 నేరాలు నమోదయ్యాయి. ఇది వరుసగా 3వ సంవత్సరం 19 మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యధికం. నివేదించబడిన నేరాలలో అత్యాచారం కేసులు, మహిళల అపహరణ లేదా కిడ్నాప్ సంఘటనలు, వరకట్న మరణాల కేసులు మరియు భర్తలు లేదా వారి బంధువుల క్రూరత్వ సంఘటనలు ఉన్నాయి. అత్యాచారం మరియు దాడికి సంబంధించిన అనేక సంఘటనలు ఒకరికొకరు తెలిసిన వ్యక్తులను కలిగి ఉంటాయి. అటువంటి సంఘటనలను నేరుగా నిరోధించడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు అవగాహన డ్రైవ్లు మరియు ఆత్మరక్షణ శిక్షణా శిబిరాలను నిర్వహించారు. నివేదించబడని కేసుల సంఖ్య తగ్గినట్లు నివేదించబడింది. ఇది మహిళల ద్వారా కేసుల నమోదు పెరిగింది. NCRB డేటా పిల్లలు మరియు సీనియర్ సిటిజన్లపై నేరాలు, అలాగే 2022లో సైబర్ క్రైమ్ కేసులు రెట్టింపుతో సహా మొత్తం నేరాలలో పెరుగుదలను చూపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. వ్యభిచారాన్ని తిరిగి నేరం చేయడంపై సిఫార్సు గురించి వివరాలు తెలపండి. సందర్భం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భారతదేశంలో వ్యభిచారాన్ని క్రిమినల్ నేరంగా పునఃస్థాపన చేయాలని సిఫార్సు చేసింది. కానీ లింగతటస్థ నేరంతో వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు 2018 నిర్ణయాన్ని ఇది అనుసరిస్తుంది. పరిచయం. లింగతటస్థ పద్ధతిలో గృహ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వ్యభిచారాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలని సిఫార్సు చేసింది. వివక్ష మరియు గోప్యత ఆందోళనలను పేర్కొంటూ 2018లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా వ్యభిచారం నేరంగా పరిగణించింది. వివాహం యొక్క పవిత్రతను కాపాడటం, భారతీయ సమాజంలో దాని పవిత్ర స్థితిని నొక్కి చెప్పడం హేతువు. వ్యభిచార చట్టం యొక్క శాసన చరిత్ర. లార్డ్ మెకాలే IPC డ్రాఫ్టింగ్లో పాల్గొన్నాడు. వ్యభిచారాన్ని శిక్షాస్పదంగా మార్చడాన్ని మొదట వ్యతిరేకించాడు. డబ్బు పరిహారం కోసం అనుకూలంగా ఉండేవాడు. లా కమిషన్ తన 42వ నివేదిక 1971లో వ్యభిచారాన్ని నేరంగా పరిగణించడాన్ని పరిగణించింది. కానీ వైవాహిక ద్రోహం పట్ల సామాజిక అసహ్యతను నొక్కిచెప్పడం ద్వారా రద్దు చేయాలని సిఫారసు చేయలేదు. 2003లో మలిమత్ కమిటీ వ్యభిచారాన్ని నేరంగా పరిగణించాలని ప్రతిపాదించింది. కానీ లింగతటస్థ నిబంధనలపై వ్యభిచార చట్టాన్ని రద్దు చేయడం. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018లో సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా సెక్షన్ 497ను కొట్టివేసింది. వ్యభిచారం నేరం కాదు. కోర్టు గోప్యతను నొక్కి చెప్పింది. వ్యభిచారం విడాకులకు చెల్లుబాటు అయ్యే కారణం కాని క్రిమినల్ నేరం కాకూడదని పేర్కొంది. క్వశ్చన్ నెంబర్ 6. కాప్ ఆరోగ్య డిక్లరేషన్పై సంతకం చేయని భారత్ గురించి వివరాలు తెలపండి.
ఆరోగ్యం, వాతావరణంపై కాప్ రూపొందించిన డిక్లరేషన్పై భారత్ సంతకం చేయలేదు. ఆరోగ్య రంగంలో శీతలీకరణకు వినియోగించే గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలని ఈ డిక్లరేషన్ చెబుతోంది. ఇందులోని నిబంధనలు అమలు చేస్తే దేశ ఆరోగ్య రంగం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందుకే దీనికి దూరంగా ఉండాలని భారత్ భావిస్తోంది. ఈ డాక్యుమెంటుపై ఆదివారం వరకు 124 దేశాలు సంతకాలు చేశాయి. అత్యధిక స్థాయిలో గ్రీన్ హౌస్ ఉద్గారాలను విడుదల చేసే అమెరికా కూడా సంతకం చేయకపోవడం గమనార్హం. కాప్ సదస్సులో 4వ రోజైన ఆదివారం ఫెయిత్ పెవిలియన్ ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో వివిధ మతాలకు చెందిన నేతలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. క్వశ్చన్ నెంబర్ 7 క్రీడా పురస్కారాల ఎంపిక కమిటీ చైర్మన్ జస్టిస్ ఖన్విల్కర్ గురించి వివరాలు తెలపండి. దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలు మేజర్ ధ్యానంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల ఎంపిక కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం. ఖన్విల్కర్ సారథ్యం వహించనున్నారు. 12 మంది సభ్యుల కమిటీకి జస్టిస్ ఖన్విల్కర్ను చైర్మన్గా నియమిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్రాజ్ పిళే, ఒలింపియన్ బాక్సర్ అఖిల్ కుమార్, షూటర్ సుమా సిరూర్, టేబుల్ టెన్నిస్ దిగ్గజం కమలేష్ మెహతా, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా, షట్లర్ తృప్తి ముర్గుండే, ఫర్మాన్ బాషా, పవర్ లిఫ్టింగ్ సమాఖ్య అభిషేక్ త్రిపాఠి, మీడియా ప్రతినిధి సాయ్ డీజీ సందీప్ ప్రధాన్, టాప్స్ పథకం సీఈఓ పుష్పేంద్ర గార్గ్, క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి ప్రేమకుమార్ ఝా కమిటీలో ఉన్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.